నా పేరు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు, కాలేజీ రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపల్ ని, డ్రామా ఆర్టిస్ట్ ని, నాటకాలను పరిశోధన చేసేటువంటి వాడిని, నటుడను. ఈ సినిమా ఆద్యంతం రసవత్తరంగా ఉంది, చూశాను. అబ్బాయి రమేష్ కొత్తవాడు కాదు, చేయి తిరిగిన వాడు అని అనిపించుకున్నాడు అబ్బాయి రమేష్. ఈ విధి నాకు చాలా ఆనందంగా ఉన్నది. వందల నాటకాలు వేసినటువంటి అనుభవంతో నేను చెప్తున్నాను. రమేష్ కొత్త అనిపించలేదు, పాత వ్యక్తిలాగానే ఉంటూ తన ప్రతిభా సంపత్తిని అంతా కూడా చిత్రంలో బాగా వ్యక్తీకరించారు. కొన్ని అంశాలను మాత్రం చాలా నేర్పు ఓర్పు ఉన్న దర్శకుని కంటే బాగా ఆ ట్రీట్మెంట్ అంటారా దాన్ని, మలుపులు తిప్పారు. ఆ మలుపుల్లో కూడా కార్యకారణ సంబంధం ఉందన్నమాట. ఒక మలుపు తిరిగితే కారణం ఉండాలి. ఆ కారణాన్ని కూడా చక్కగా అతుకు పెట్టి వెల్డింగ్ వేసి అసలు వెల్డింగ్ కనపడకుండా చేసేటువంటి ఆ శక్తి భగవంతుడు అతనికి ఇచ్చాడు. ఈ చిత్రం బాగా వసూలు అవుతుందని, అబ్బాయికి పేరు ప్రతిష్ట ధనము ధాన్యములన్నీ లభించాలని కోరుకుంటూ ఆయనలో ఉన్నటువంటి ఒక విశ్వమానవుని చూపించాడు. ఎందుకంటే గ్రామాలు దేశానికి వెన్నెముకైతే సస్యశ్యామలమైనటువంటి భారతదేశం ముందు అన్నదాతే మొదటివాడు. ఈ ప్రపంచ మానవ సంఘాలలో మొదటివాడు ఎవడయ్యా అంటే, మహోన్నతుడు ఎవడు అంటే రైతు. రైతు అంటే అర్థం తెలుసా? రై అంటే సంపద, ఆ సంపదను పండించేవాడే రైతు అనేటువంటి నినాదాన్ని వారు అబ్బాయి గారు బాగా చూపించారు. ఇతని నాకు ఏమి రాదని నాకు ఒకసారి చెప్పాడు అన్నమాట. అంటే ఏమి రాదని చెప్పిన వాళ్ళలో చాలా మంది ఎట్లా ఉంటారంటే అంతా వచ్చిన వాడే చెప్తూ ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్. దీనికి కాసులు బాగా రావాలని, అంటే వరి ధాన్యంలో ఒడ్డు పడినట్టుగా కాసులు బాగా రాలాలని, ప్రేక్షకులందరూ కూడా సినిమా హాళ్ళకు అంకితం అయిపోవాలని, డబ్బులు రావాలని, ఎవరు ఫ్రీ టికెట్ అడగకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మన వారసుడు చిత్రంలో చక్కటి సందేశాలు ఉన్నాయి. అది ఎలా ఉందంటే, రైతు జీవితం గురించి, రైతు పొలాలు అమ్ముకొని వలస రావటం అనేది భావ్యం కాదు, అటువంటి పరిస్థితి దుస్థితి దేశానికి రాకూడదని సందేశం. మరో సందేశం ఏంటంటే, మేనరికపు వివాహాలు తప్పు అనేటటువంటి సందేశం ఇచ్చారు. ఇక సందేశం అనేది గొప్ప విషయం. దాంతో పాటు యాక్షన్, మెయిన్ గా కొరియోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది. కొరియోగ్రఫీ చాలా బాగుంది, ఫైట్ బాగుంది, డ్యూయట్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది. అన్ని విధాలా కూడా ఇక తాతగారి పాత్రలో ఆయన లీనమైపోయారని చెప్పాలి. ఒకనొక సందర్భంలో అయితే నాకు కళ్ళేళ్ల పర్యంతం అయింది అంతగా. అలాగే ఇక మన రమేష్ గారు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం అన్ని చేయటం చూస్తే ఇతను ఒక మహావిద్యావేత్త అనుకున్నాను మొట్టమొదటి ఒకసారి ఈ సినిమా చూసినప్పుడు, మొట్టమొదటి చెప్పినప్పుడు నాకు. కానీ సమీర్ గాంధీ గారు ఒక స్పీచ్ లో చెప్పారు, ఆయన ఎడ్యుకేషన్ చాలా తక్కువని, అయినప్పుడు కూడా ఇంత మేధస్సు ఆయనకు ఉందంటే ఇది దాసరి నారాయణరావు గారిని స్ఫురణ కలిగిస్తుంది. దాసరి నారాయణరావు గారు పూర్వ కథా, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం అన్ని చేసి ఒక పాత్రలో కూడా యాక్ట్ చేసి సమాజానికి ఆయన సినిమాల ద్వారా, డైరెక్టర్ ద్వారా సినిమాలు తీసేటటువంటి యుగాన్ని ఆయన ప్రారంభించారు. దాన్ని ఉప్పు రమేష్ కంటిన్యూ చేస్తానని నేను భావిస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ ఫణీంద్ర ప్రసాద్, ద ఫిల్మ్ అంబ్రెల్లా మ్యాన్. 9701918471. జిట్టా సురేందర్ రెడ్డి గారు, ఈయన కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ గా ఉన్నారు. ఆయన మాకు అతిథిగా, మా శ్రేయోభిలాషిగా మమ్మల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికే కాదు ఆంధ్ర కూడా వచ్చారు. వారికి నా తరపున ధన్యవాదాలు చెప్పుకున్నాను. సార్ మీరు ఒకసారి. వారసుడు వచ్చాడు, వీడేరా మా వారసుడైనటువంటి సినిమాని నిర్మించి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్ని తానై నేనున్నాను, ఇందు గలడని ఎందుకు లేడని సందేహం వల్ల ఎంతెందుకు వెతికిన అంతెందుకు గలడు వాడేరా, వీడే మన వారసుడైనటువంటి సినిమాని నిర్మించినటువంటి ఉప్పు రమేష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ
ఇందులో నటించినటువంటి నటులందరికీ కూడా పెద్ద కూర్చేత వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించినటువంటి వారు, గాంధీగా వారికి చక్కటి పేరున్నటువంటి వ్యక్తి, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఒక్కసారి రమేష్ గారు తెరకు అందించారు. నిజంగా మొట్టమొదటి సినిమా అయినా కూడా మనస్ఫూర్తిగా నటించారు. మనమందరం కూడా ఇక్కడ ఈ రోజు నిజంగా చెప్తున్నారు, ఒక 10 మంది వస్తున్నారు, 6 అని మీరు అందరూ అనుకుని వచ్చారు. కానీ హాల్ నుండి 200 మందితోటి అది ఒక సినిమా రివ్యూ చేసి ధైర్యంగా ఇదిరా నా సినిమా, మీరు చూసి 10 మందికి చెప్పండి అని సందేశాన్ని పంపడానికి వాళ్ళందరినీ ఇక్కడ పిలుచుకున్నటువంటి మన ఉప్పు రమేష్ కి ఈ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు చెప్తూ, ఇది చిన్న సినిమాని భావించొద్దు. సుమారు ఒక 2-3 వేల మందితోటి మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ లో ప్రభలు కట్టి సంక్రాంతి రోజు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేయడం జరిగింది. తద్వారా ఆ రోజు తెలిసింది ఏంటంటే సినిమాకి అయితే బిలీవ్ చేయండి, నేను ఒక 5-6 సార్లు ఏడవడం జరిగింది. 4-5 టైమ్స్ ఇందులో ఈ సినిమా చూసినాక ఏడవడం జరిగింది. నాట్ ఓన్లీ ఏడుపులే కాదు, మంచి ఆహ్లాదాన్ని అందించి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి సినిమా. నేను అవసరమైతే మా బట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సినిమాని వారి ద్వారా చూపించి, అంటే ఇచ్చినటువంటి ఇదైతే ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి సందేశం ఏదైతుందో, అయ్యా ఇది కేవలం ఒక్క చిన్న విషయం కాదు, 4-5 మెసేజ్లు ఈ రాష్ట్రానికి, భారతదేశానికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిన్న మైలు రాయిలాగా, ఒక బలగం సినిమా లాగా నిలిచిపోయేటట్టు, మాతృదేవో భవ ఒక బలగం సినిమా లాగా ఇది నిలిచిపోయేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎందుకంటే మేనరికం వల్ల కలిగేటటువంటి నష్టాలను, మేనరికం వల్ల కలిగేటటువంటి వ్యాధుల గురించి చెప్పకనే చెబుతూ, అసలు తద్వారా ఏమేం జరుగుతుంది, గుండె ఆపరేషన్లే కాదు అబార్షన్ లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ సమాజంలో. వాటి ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఖర్చు అవుతుంది. వాటన్నిటిని నివారించడానికి చేసినటువంటి కార్యక్రమంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక అవార్డు ఇచ్చి టికెట్లు కూడా రాయితీలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని వాళ్ళ దృష్టి కూడా తీసుకపోతే, సినిమాటోగ్రఫీ మంత్రి, నా మిత్రుడు, నా సోదరుడు, నా తమ్ముడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ చూస్తుండు. నా సోదరుడు, నా లైక్ మా తమ్ముడు లాగా, మా తమ్ముని కూడా ఈ సినిమా చూపించి వెంకటరెడ్డి గారికి దగ్గర కూడా తీసుకుపోయి దీని యొక్క విశేషాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేసేటటువంటి తత్పరత కలిగి ఉంటా. మీరు మీ అందరు కూడా మనస్ఫూర్తి మళ్ళొక్కసారి చెప్తున్నా, సినిమా రిలీజ్ అయిన రోజు ఎంతమంది అయితే వచ్చారో ఈ సినిమా దయచేసి ఉన్నటువంటి మైనస్ కుదరలేదు, వాళ్ళు ఇక్కడ కూర్చొని ఆ సినిమా ఫోటోలు తీస్తున్నారు. వేస్ట్ ఫెలోస్, మనం వచ్చింది ఎందుకు, ఒక ఆశీర్వదించి ఈ సినిమా నిండుగా 100 ఏళ్ళు, ఒక 100 రోజుల పండుగ జరుపుకునేటటువంటి తత్పరత కోసం మనం వచ్చినాం. ఏదో సినిమా తీసి బయట పెట్టి ఒక సినిమా తీస్తే తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలు. ఒక నటుడు ఒక యాక్షన్ చేయాలంటే, ఒక తాగిన ఒక సీన్ చేయాలంటే ఒక రోజు పడుతుంది కొందరికి. అట్లా తెంచే చక్కగా ఒక సందేశాత్మకంగా, అంటే ఒక మెసేజ్ ఇచ్చినాం. డ్రగ్స్ కోసం, డ్రగ్ నిర్మూలన కోసం యావత్ భారతదేశం తహతలాడుతుంది. నా కొడుకు డ్రగ్స్ బానిస కావద్దు, మందుకు అలవాటు పడద్దు, మంచిగా చదువుకోవాలనేటువంటి అవగాహన కూడా కలిగించినటువంటి మీకు కూడా మీ ద్వారా ఇదంతా చక్కటి సందేశం. అంటే చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో రమేష్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలు చదువు రాని వాడని కలత చెందకను సినిమాలో పాట చూసారా, చదువు రాని వాడమని కలత చెందకు, బాగా దిగులు చెందకు కలత చెందకనే పాట ఉంది కదా, దానికి నిదర్శనం. చదువు రమేష్ కు రాదు, కానీ చక్కగా రాయగలడు, పాడగలడు. ఆ పద్యం శ్రీకృష్ణుడు రాయబారం వేసినటువంటి సందర్భం ఉంది కదా, సొంతంగా రాసినటువంటి వాడు. ఏ సినిమా, చాలా సినిమాల్లో కూడా కొన్ని పాటలు కూడా రాసిండు. మా ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కాంటాక్ట్ చేస్తే కూడా వాళ్ళకు ఈజీగా ఇట్లా పాటలు రాసేస్తుండే. ఎంత చక్కనోడో రంగాన, ఎంత మంచోడో రంగాన ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు వాటన్నిటి కూడా ఒక మంచి సందేశాత్మకంగా ఇచ్చినటువంటి రమేష్ కి మంచి భవిష్యత్తు ఉంది. దానితో మా పెద్ద ఆశీర్వాదం ఉంది. తమ్ముడు అందరూ కూడా దీంట్లో పాల్పంచుకున్నారు. అరే నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడా ఇక్కడ? నిజంగా నేనైతే నిజంగా నా ఒక సినిమా ప్లాన్ జరుగుతుంది, నా సినిమా ఒక ప్లాన్ జరుగుతుంది. దాంట్లో ఈ తమ్ముడు నిజంగా చెప్తున్నా, ఈ తమను డీజే వీళ్ళందరూ కూడా మించిపోతావు తమ్మి, మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్ అయింది కానీ ఇంకా సినిమా జరుగుతూ ఉంటాయి. నిజంగా మంచి భవిష్యత్తు ఉంది రమేష్, చాలా బాగుంది. హైలైట్, వెరీ హైలైట్. తాత పాట రమేష్ వాడి పాట రమేష్ అన్నిట్లో. అందుకే ఇప్పుడు ఇందు గరడని అందులేడని సందేహం వల్ల ఎందుకు వెతికిన అందుగలడు వాడే వీడు. మన వారసులు వచ్చారు, సినిమా నిర్మాత, డైరెక్టర్, రైటర్,
సింగర్ కూడా. అంటే ఆనాడు దాసనారాయణరావు గారు ఇన్ని పాత్రలు పోషించుండు. మొట్టమొదటి సినిమా తోటి ఇన్ని చేసిండు. చిన్న చిన్న రీల్స్ కూడా చేసిండు, నేను అవి కూడా చూసిన. గ్రామ పంచాయతీ వీలో చేసిన, సర్పంచ్ గా చేసినటువంటి వ్యూస్ కూడా నేను చూసిన. దీంట్లో నన్ను కూడా ఒకటి ప్రెసిడెంట్ ఏదో క్యారెక్టర్ చేయమని అంటుంటే కొంచెం సమయం లేక నేను కూడా చేయలేదు. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. చాలా చక్కటి బ్యానర్. ఒక్కసారి బాగా ఎక్స్పోజ్ చేయాలమ్మా మీ ద్వారా. ఇంకా మిగతులు ఎవరైతే మా ఆడియో వీడియో సోదరులందరూ కూడా ఒకసారి సమీకరించి కార్యక్రమం జయప్రదం చేయాలి. ఇది వీడే మన వారసుల సినిమాని హైలైట్ చేయాలంటే చిన్న సినిమాని మాత్రం ఎవరు చిన్న చూపు చూడొద్దు. చిన్న సినిమాలో కావాల్సినంత కంటెంట్ ఉంది, కావాల్సినటువంటి మెసేజ్ ఉంది. అరే ఓ విధవల్లారా చక్కగా చదువుకోండిరా, మత్తు బానిసలు కాకండిరా, డ్రగ్స్ వల్ల ఏం జరుగుతుంది, డ్రింక్ చేస్తే ఎంత అన్యాయం జరుగుతుంది, మేనరికం చేసుకుంటే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి, మెడికల్ గా ఇత్యాది ఖర్చుల ద్వారా హ్యూమనిజం చూపించినటువంటి రమేష్ కు మరొకసారి మనస్ఫూర్తి అభినందనలు. తప్పకుండా మంత్రి దృష్టి తీసుకుపోతాం. ఇది ఏదన్నా దీనికి రాయితీలు కలిగేటట్టు స్పెషల్ అవార్డు వచ్చేటట్టు కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ నెల 29 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రసాద్ ల్యాబ్ లో సాయంత్రం 6 గంటలకి ఈ నెల 29 చాలా గ్రాండ్ గా ఫ్రీ ఈవెంట్ ఫంక్షన్ చేస్తున్నాము. మీడియా మిత్రులు మాకు సహాయపడి ఈ పబ్లిక్ లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరు మీ సపోర్టు, మీ ఆదరణ మాకు కావాలి. మీరు ఈ మీడియా ఎంత దూరం తీసుకెళ్తారో, ఎంత పబ్లిక్ చేస్తారో అది మీ చేతుల మీదుగా ఉంది. మీరు తప్పకుండా చేయాలి సార్. తప్పకుండా మీరు మీ సహాయం మాకు కావాలి. సినిమా మద్దతు తీసుకుపోతున్నాం, మరి సినిమా చూపిస్తున్నాం. మాకు ఇప్పుడు మాట ఉంది సార్. తప్పకుండా మనం ఒక మంత్రి అయితే ఖచ్చితంగా 29 వస్తుంది మాట ఎంతమంది చెప్తున్నారు.